4 లక్షలు తెచ్చినట్టున్నావే. నువ్వు అడిగింది ₹1,00,000. ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు, నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయవు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను, మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి, కానీ మీ తాత... గోపి, మాటలనవసరం. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. ఉత్తరం. ఓఎస్, మాటంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు. అమ్మా, అమ్మా, ఒకసారి రా అమ్మా. ఏమిట్రా? ఈ నగలు చూడు. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా, ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసినాయి. ఈ నగలే మీ నాన్నను పూనికి వచ్చేసినాయి. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు. పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మావయ్యని కూని చేశారని కేసు పెట్టారు. ఆఖరికి అవి గిల్టు నగలని తేలిపోయింది. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసం మా నాన్న కూని చేశారన్నారు. లేదు, అసలు నగలు ఉన్నాయట. అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు. కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్లి పారేవయ్యా ఎక్కడన్నా. ఏం పర్వాలేదు, పర్వాలేదు. గోపి, కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా, 4 రోజులు ఓపిక పట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా, అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. ఇలాంటి నెక్లెసే ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే దీని ఖరీదంతో తెలుసా? 1 లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే? అదంతా పెద్ద కథలే, ఇప్పుడు కాదు. కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు, నేను విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా. 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలంటే 7 తరాలు. ఆల్రైట్, ఏం పర్వాలేదు. నువ్వు 7 గంటలు తీసుకో, నేను ఇలాగే చూస్తూ ఉంటాను.
మిస్టర్ లింగం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అఖండ కోడి విజయం. నా బొంద విజయం. నీ మందు అక్కర్లేదు, నీ మోకు అక్కర్లేదు. నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు. నీ గుర్రం ఎత్తి నువ్వు వెళ్ళు నాయన. వాట్ మిస్టర్ లింగం, నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను. రండి చూడండి. వాట్ మిస్టర్ లింగం, పెట్ట ఒక్కటి, పెట్టిన గుడ్లు 5. పశుపతి దరిద్రుడు అనుకున్నానయ్యా, ధన్వంతరం అయ్యా. ఇదిగో కష్టాలు లేదో అనేసేసాను, ఏమనుకోవద్దు బాబు. మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం. ఇదిగో ఇది ఒక ఇంజెక్షన్. ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్ళిపోతాడు. అయితే వంటవాడు ఉన్నాడే, మన ప్రేమతో గెంతుతున్నాడు. వాడికి ఇచ్చేద్దాం. ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి, పొడి చేస్తాను. పొడి చేయండి, వదిలిపోతుంది. నాతిని కూడా వదిలిపోతుంది. ప్రేమ మీరా? గట్టిగా మాట్లాడక. ఆ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు. ఇదిగో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ దొడ్లోకి వస్తావా? ఉండండి, లాంతో పట్టుకొస్తాను. ఇంకా నయం, బ్యాండ్ మీద పట్టుకొస్తాను. లేదు రా. వీళ్ళందరూ కలిసి నీళ్ళు తీసుకుంటున్నారు. ప్రేమ ఏమి చేయట్లేదు నాయన, భోగిని యోగించేస్తున్నాం, పెద్ద మనిషిగా మారుస్తున్నాం. పశుపతి వదలకండి, పట్టుకోండి, వస్తున్నాను. ఇంజక్షన్ రెడీ. అమ్మాయి పశుపతి, ఒరే పశువా, పశువులకి ఇంజక్షన్ ఆగిస్తావా? పశువా ఏం పర్వాలేదు నాయన, గిద్దెడు ముందైనా లేదు, గిలగలా కొట్టుకుంటావు ఎందుకు? స్లోగా చేస్తాను, మెల్లిగా. గట్ హిమ్ హియర్. అది ఇంజక్షన్. ఈ పశువుకి నన్ను బలి లింగం గారు. నో బలి, నో బలి. తిప్పండి. అయ్యో నొప్పండి, అది తిప్పండి. అయ్యో నొప్పండి. తిప్పండి. Catch him. నాన్న, ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ ఏమిటండి? ఇంజక్షన్ మీరే ఉందిగా నా దగ్గర. అంబా! అదేమిటా ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు? ఎందుకలా జరుగుతాడిపోతావు? గిద్దెలు కూడా ఎక్కలేదు. పశువా? అవును లింగం గారు, ఈ పశువు. అబ్బా, ఒక్క పీడ విరగడైపోయింది. ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు. నాన్న. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల. చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్. అమ్మ నగలు, నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు? ఏమిటండి అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయని. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్, ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు. ఏమాత్రం వచ్చింది? ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు వెళ్ళు. వాళ్ళంతే కాదు, మనంత కూడా తేలుతుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి, వెళ్ళమంటారా? నో నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని గోపి, నీ ప్లాన్ ప్రకారం చూద్దాం. ఓకే.